నిర్మూలనే లక్ష్యంగా నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లోని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టరేట్ నుండి కోర్టు కార్యాలయం వరకు యువతతో కలిసి 3 కిలోమీటర్లు ఫ్రీడమ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా జిల్లా పరిపాలనా విభాగం, జిల్లా పోలీస్ శాఖ మరియు సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఫ్రీడమ్ వాక్ లో సంగారెడ్డి పట్టణ ప్రజలు, ఔత్సాహికులు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఫ్రీడమ్ వాక్ ను విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ఎక్కువగా చెడు మార్గంలో నడవడానికి ప్రధాన కారణం సినిమాలేనని, సినిమా చూపించే చెడుకు ప్రభావితం కాకుండా దానిలోని నీతిని గుర్తించాలన్నారు. గుట్కా, సిగరెట్ వంటి వాటికి బానిసలైతే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సూచించారు. నూతన చట్టాల గురించి అవగాహన కలిగి మంచి మార్గంలో నడవాలని యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సహారా హాస్పిటల్స్ డైరెక్టర్ శంకర్, సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్, యువజన సంఘాల నాయకులు కూన వేణు, సంగారెడ్డి నార్కోటెక్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, ఇంటెలిజెన్స్ డిఎస్పీ మురళి, సంగారెడ్డి టౌన్ రూరల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐ సిబ్బంది మరియు సహారా హాస్పిటల్స్ సిబ్బంది తదితరులంతా కూడా పాల్గొన్నారు. సో ఇలా ఏంటంటే ఇది మీకు ఎండింగ్ అనేది ఉండదు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. మనం ఏ టైంలో ఏం చేయాలో అదే చేయాలి. చదువుకునే టైంలో చదువుకోవడమే ఉండాలి. వేరే ఎట్లాంటివి ఆడుకోవాలి. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ యువర్ సీనియర్స్, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అదర్ పర్సన్స్, బట్ డోంట్ గో అవే విత్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్లాంటి వాటి గురించి అస్సలు పోవద్దు. సో ఐ హోప్ మీరందరూ కూడా గోయింగ్ టు బి అన్ అసెట్ ఫర్ ద కంట్రీ. డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ గుడ్ సిటిజన్స్. అండ్ మీరు చేయడమే కాదు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకు మనం ఈరోజు ఈ అడిక్షన్ ప్రోగ్రామ్, డీ అడిక్షన్ ప్రోగ్రామ్ గురించి మరియు డ్రగ్ అబ్యూస్ గురించి ఎందుకు ఇంత చేస్తున్నామనేది మీరు అందరికీ చెప్పాలి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మనం చాలా ఇబ్బంది పడతాం. సో ఎప్పుడు కూడా చెడు వ్యసనాలకి మనం పోవద్దు. చాలా వరకు ఫస్ట్ ఏంటంటే ఈవినింగ్ 8 o'clock తర్వాత మనం బయట తిరగదు. తిరిగితే స్టడీ అది చేయాలి తప్ప ఈ బయట ఫంక్షన్స్కి వాడికి వీడికి వెళ్తే ఎవరో ఒక మనిషి అన్నెసరిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో మీరందరూ కూడా బాగుండాలి. మనందరం కూడా మన లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి. ఇలా బతకాలి, ఇలా మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి జాబ్ చేయాలి, సొసైటీకి సర్వ్ చేయాలి, ఇలాంటి ఏదైతే గోల్స్ ఉంటాయో వాటినే పెట్టుకోవాలి. అంతేగాని ఫ్రెండ్స్తో వెళ్ళాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. బట్ మందు తాగడం ఈజ్ నాట్ అన్ ఎంజాయ్మెంట్, సిగరెట్ తాగడం ఈజ్ నాట్ అన్ ఎంజాయ్మెంట్. ఆ మూవీస్లో అక్కడ ఎక్కడ చూపిస్తారు ఒక హీరో థౌజండ్స్ ఆఫ్ 100 crores of rupees అది దునియా స్టిల్. ఈవెన్ గుంటూరు గారు మూవీ చూసారా? గుంటూరు గారు మహేష్ బాబు దానిలో అడిక్షన్ అంటే ఏం లేదండి. ఫస్ట్ ఇండియా అడిక్షన్కి వచ్చాక మనం అడిక్షన్ అంటే ఏంటో తెలియాలి. ఏదైనా రిపీటెడ్గా మనం చేస్తాం అన్ప్రొడక్టివ్ వర్క్ ఇప్పుడు నేను చెప్తున్నా అంత మొబైల్ స్క్రోలింగ్ చేస్తున్నాను. మొబైల్ స్క్రోలింగ్ ఏముండదు. వాట్సాప్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, పనికిరాని చెత్తంతా ఉంటుంది. దీనిలో పడి అదొక వ్యసనంలాగా మారి మనం చదువుకున్న టైంలో చదువుకోకపోవడము, హోంవర్క్ చేసే టైంలో హోంవర్క్ చేసుకోకపోవడం, ఏదైనా యాక్టివిటీస్లో చేస్తుంటే యాక్టివిటీస్ చేయడం, అంటే బాడీ ప్రెజెంట్స్ మైండ్ ఆప్షన్స్ అంటే ఇదే. బట్ ఇది హీరోయిజం గ్యాంగ్ అంటే ఇప్పుడు మేము వచ్చామా, ఒక ఎస్ఐ
అది గ్యాంగ్ అంటే. ఒక సీఏ వచ్చినప్పుడు 40 ఎస్ఐలు తీసుకొని వస్తాడు, అది గ్యాంగ్ అంటే. నేను వచ్చిన ఒక 10,000 మంది పోలీసులు వచ్చారు, ఇది గ్యాంగ్ తీసుకొని రావడం అంటే. ఏదో తాగిపోతున్న వాహనం పడుతున్న గ్యాంగ్ మెయింటైన్ చేయడం అది నీకు పర్పస్ కాదు, సొసైటీకి పర్పస్ కాదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఈ టైంలో అంటే ఏ టైంలో చేయాల్సింటే ఆ టైంలో చేయాలి. అంటే మీరు ఈ టైంలో చదువుకోవాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయాలి, అలాగే కెరీర్లో ఏం చేయాలి, నెక్స్ట్ ఇంటర్ పాయింట్ వేసుకొని ఊరుకునే షూ వేసుకొని అది హీరోయిజం కాదు. హీరోయిజం అంటే లైఫ్లో నువ్వు సెటిల్ అయ్యి నువ్వు చెప్పే మాటకి ఒక 10 మంది వాల్యూ ఇస్తున్నారు, నీ వల్ల ఒక 10 మందికి హెల్ప్ అవుతున్నాయంటే దట్ ఈస్ హీరోయిజం. అమ్మాయిలు మీరు కూడా ఎప్పుడు కానీ మన ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి. ఎంత గొప్పగా ఉండాలంటే పక్కవాడు చూసి నవ్వాలి. ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుడు అంటాడు, ఏదైతే మీ కళలు పక్కవాళ్ళు చూసి నమ్మలేదనుకోండి, అవి డ్రీమ్స్, అవి కళలే కాదంటారు. అంటే మీ యొక్క లక్ష్యం పక్కవాడికి నవ్వు రాలేదనుకోండి, అది లక్ష్యమే కాదంటారు. మనం ఎంతో పీస్ఫుల్గా ఉన్నాం, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం, మనం ఎంత అదృష్టవంతులం అనేది మనకు తెలియదు. సో దేవుడు ఇచ్చిన ఇవన్నిటిని, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఇవన్నిటిని